కూడా యూస్ చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1/2 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్లో 2 స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1½ స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్కి పట్టేంత వరకు మంచిగా మసాజ్ చేయండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 కప్పు పెరుగు వేసుకొని చికెన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. ఆ కళాయిలో ఆయిల్ ఏమీ వేయకుండా ఈ చికెన్ని అందులో వేసుకోండి. చికెన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీని కర్పూర్ వచ్చిన కొత్తలో ఒక అన్నయ్య అయితే నేర్పించాడు. ఆయిల్ యూస్ చేయలే కదా, ఎలా ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా బాగుంది. చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, కరివేపాకు చల్లుకొని దించుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ.